హాయ్ అండి. బంగాళదుంప ఫ్రైకి ముందుగా బంగాళదుంపలు కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్గా బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అందులో కరివేపాకు, మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా కలపాలి. తర్వాత అందులోకి పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే పెసరపప్పు చారుకి పెసరపప్పు, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయలు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి పప్పు బాగా ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత అందులో కారం, పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత పక్క గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత పప్పుచారు అందులో వేసుకోవాలి. అది కొంచెంసేపు మరిగిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మరసం పోసుకోవాలి. అంతే.